మహాగణాధిపతయే నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాదితో మృత్యుయేక్షే మామృతం. జయ రామ జయ జయ రామ. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 2వ తారీఖు అక్టోబర్ 2019. వికారినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి శుక్ల చతుర్థి. ఈరోజు బుధవారం. విశాఖ నక్షత్రం గురుమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళకి నామకరణం తి అనే అక్షరంతో నామకరణం చేయవలను. ఈరోజు రాహుకాలం 12 గంటల నుండి 1 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు గాంధీ జయంతి, లాలు బహదూర్ శాస్త్రి జయంతి. ఈరోజు పండుగలు వచ్చేసి చతుర్థి వ్రతం, లలిత పంచమి. ఈరోజు జన్మించిన వాళ్ళు గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు కన్యరాశిలో ఉన్నారు, చంద్రుడు, బుధుడు తులరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. ఒక నిర్ణయం మేలు చేస్తుంది. ఆర్థికంగా శుభకాలం. తిరుగులేని కార్యసిద్ధి లభిస్తుంది. కృషి చేస్తే బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తారు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈరోజు పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు బూడిద రంగు. వీరి ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. ప్రయాణాలు, చర్చల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. సినీ రాజకీయ రంగాల వారు లక్ష్య సాధన వైపు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. అలా శ్రమించడం వల్ల బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరి ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మీ ఇంట్లో సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు ఉన్నాయి. పనుల్లో కొంచెం ఆటంకాలు ఎదురైనా వాటికి అవే సర్దుకుంటాయి. ప్రణాళికతో ముందడుగు వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవలను. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు శివారాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కొన్ని సమస్యలు చికాకు అనిపిస్తాయి. అనుకోని అతిథులు వచ్చే అవకాశం కనపడుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఒక ప్రణాళికతో ముందడుగు వేస్తారు. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మీరు అదృష్ట సంఖ్య 2. మీరు అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆర్థిక విషయాల్లో అనవసరమైన తలనొప్పులు కొని తెచ్చుకుంటారు. బంధువుల వైఖరి బాధాకరంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో విచారంగా ఉంటారు. వాదోపవాదాలు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వీరి అదృష్ట సంఖ్య 8. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. మీరు అనుకున్నట్టే పనులన్నీ సఫలీకృతమవుతాయి. ధనలాభం కనపడుతుంది. కొత్త వ్యాపారాలకై కొత్త ప్లాన్లు వేసుకోగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడి ఉన్నతిని సూచిస్తుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. పనుల్లో కొంత చికాకు అనిపిస్తాయి. ఓర్పుతో వ్యవహరించాలి. మీరు చేసే ప్రయత్నాలు మధ్యలో విరమించుకోవద్దు. ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీ ఆలోచనలో కొత్త మార్పు వస్తుంది. మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోగలుగుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఒక శుభవార్త వింటారు. అంతరంగిక వ్యవహారాల్లో గోప్యంగా ఉంచుకుంటే మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్ని ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఏకాగ్రతతో ముందుకు సాగండి. స్వల్ప ఆటంకాలు ఎదురైనా
వాటికి అవే సద్దుమణుగవుతాయి. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. తదుపరి మకర రాశి. సమర్థతను చాటుకుంటారు, అవకాశాలు కలిసి వస్తాయి, బాధ్యతగా వ్యవహరించాలి, ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. కొన్ని విషయాలను కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 7, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు, మిత్రులతో ఆనందంగా గడపగలుగుతారు, బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. మంచి మనసుతో ఎదుటివారికి సహాయం చేయగలుగుతారు, ప్రశాంత జీవనం వైపు ముందడుగు వేస్తారు. వీరి అదృష్ట సంఖ్య 6, వీరి అదృష్ట రంగు చిత్రవర్ణం. వీరి ఈరోజు సంకటనాశన గణేశన సూత్రం పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఆరోగ్య విషయంలో కొత్త చికాకు కనిపిస్తుంది, కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక విషయాలు లాభసాటిగా సాగుతాయి, కొన్ని విషయాల్లో మంచి పురోగతి లభిస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు చిత్రవర్ణం. మంచి మాటలు భాగంగా మనం మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు. మాకు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు, 35 ఏళ్ళు వచ్చినా మాకు పెళ్లి కాలేదని వాళ్ళు తపన పడుతుంటారు. వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, ఇది తప్పక పాటించండి, మీకు అతి శీఘ్రంగా పెళ్ళి అయిపోతుంది. రామాయణంలో రాముని కళ్యాణ ఘట్టం అనేది ఉంటుందండి. వీలైతే రామాయణం మొత్తం చదవండి. వీలు కాని ఎడల రామాయణంలో పెళ్లి ఘట్టం అనే ఎపిసోడ్ వరకు మీరు చదవండి. ఒక 41 సార్లు మీరు ఆ ఎపిసోడ్ చదివారనుకోండి, మీకు 41 రోజులనే మ్యారేజ్ సెట్ అవుతుంది. మనం నిన్న సెప్టెంబర్ నెల గురించి మాట్లాడుకున్నాము పోయిన ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో అక్టోబర్ నెలలో జన్మించిన వారు వాళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో జన్మించిన వారు సమానత్వ న్యాయం కలిగి ధర్మభావంతో ముందడుగు వేస్తారు. వీరికి ఇతరులకు వీరికి ఏమి ఇవ్వాలో, వారి దగ్గర నుంచి ఏమి తీసుకోవాలో వారికి బాగా తెలుసు. వీరు మంచి సంప్రదాయం, దైవభక్తి గల కుటుంబంలో జన్మిస్తారు. జీవితంలో చిన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. విచక్షణ అనేదే వీరికి దేవుడిచ్చిన వరం. కాలం, దానం, అవకాశం వీరు సద్వినియోగం చేసుకుంటారు. దీనిని చిన్న చూపు చూడరు. వీరు గుండు సూదిని కూడా వదలరు. సాధారణంగా వీరికి కోపం రాదు, కానీ అన్యాయాన్ని, మోసాన్ని వీరు చూసినప్పుడు కోపం వస్తుంది. పరిశుభ్రత ఎక్కువ, ఇంటి ఆవరణంలో పరిశుభ్రంగా ఉంచుకుంటారు. వీరు సాంకేతిక విద్య వ్యాసం చేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తారు. కవిత్వం, పెయింటింగ్, నిర్మాణ రంగం, ప్లానింగ్ వీరికి ఇష్టమైనవి. వీరికి నగర జీవితం కంటే గ్రామీణ జీవనం వైపే ఎక్కువ చూపుతారు. సంగీతం, కవిత్వం, నాట్యం మొదలైన రంగాల్లో పేరు పొందుతారు. వీరికి కొంచెం పిరికితనం ఎక్కువ. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పిరికితనాన్ని పోగొట్టుకుంటారు. వీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. న్యాయశాస్త్రం, వైద్యం, బోధన వృత్తి వీరికి అనుకూలం. న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా పేరుగాంచుతారు. లలిత కళలో కూడా రాణిస్తారు. వీరికి దైవభక్తి గల జీవిత భాగస్వామి దొరుకుతుంది. పురుషులకు గవర్నమెంట్ జాబు చేసే భార్య జీవిత భాగస్వామి దొరుకుతుంది. వీరికి జీవిత భాగస్వామి విషయంలో డామినేటింగ్గా ఉంటారు. వీరికి వివాహం తొందరగానే అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల కుటుంబంలో జీవితంలో పూర్తి ఆనందం పొందలేకపోతారు. పిల్లలు తొందరగానే కలుగుతారు. పిల్లల ఆరోగ్యం కొంత బాధిస్తుంది. వీరికి అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలు, నరాలు వ్యాధులు వంటివి పీడిస్తాయి. బుధ, శుక్ర, శని వీరికి అనుకూల దినాలు. తెలుపు రంగు, నీల రంగు వీరికి అనుకూలమైన రంగులు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.